స్లాబ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఏ ఫ్లోర్ మీద అయినా సరే మనము పారాబిట్ వాల్ కట్టాలనుకున్నప్పుడు రెడ్ బ్రిక్స్తో కానీ సిమెంట్ బ్రిక్స్తో కానీ ఫ్లై యాష్ బ్రిక్స్ తోటి కానీ ఏ బ్రిక్స్ అయినా సరే 4 ఇంచుల నుంచి 6 ఇంచులు బ్రిక్ సైజ్ ఉంటుంది. మనం ప్లాస్టింగ్తో కలుపుకుంటే 6 ఇంచులు వస్తుంది. ఈ రెడ్ బ్రిక్స్ అయితే మనం ఎత్తడం దించడం వల్ల చాలా చోట్ల పగిలిపోయేసి ముక్కలు అయిపోతున్నాయి. రెడ్ బ్రిక్స్ మా దగ్గర మంచిగా ఉన్నాయి పగిలిపోవు అని అనుకుంటాం. ఏ బ్రిక్ అయినా సరే 1 మీటర్ అంటే 3 నుంచి 4 అడుగు హైట్ నుంచి కిందకేస్తే ఏ బ్రిక్ అయినా సరే పగిలిపోతుంది. అది మట్టిలో కాకుండా స్లాబ్ మీద కానీ గట్టిగా ఉన్న చోట పడేస్తే ఏ బ్రిక్ అయినా సరే డెఫినెట్గా పగిలిపోతుంది. పారాబిట్ వాల్ ఎంత హైట్ కట్టాలంటే 3 అడుగులు మించి హైట్ కట్టుకుంటే మనకు 3 అడుగులు కట్టుకుంటే మన కిటికీలు 3 అడుగుల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతకుమించి హైట్ కట్టుకుంటే మనకు వెంటిలేషన్ గాలి వెలుతురు కిటికీల్లో రావడానికి ఏదో ఆటంకంలాగా మారుతుంది. తర్వాత ఇంకేముంది, మనకు వేస్ట్గా ఉన్న ఆ బ్రిక్స్ అన్నీ కూడా పనికి రాకుండా పోతాయి, ఎట్లా పడేయాలబ్బా అని అనుకుంటాం. ఏ బ్రిక్ కూడా పడేయకోకుండా మనము 3 అడుగుల హైట్ అంటే రెడ్ బ్రిక్స్ తోటి అయితే 10 వరుసలు కడతాం. 10 వరుసలు కడితే అప్పుడు మనకు 3 అడుగులు ఎత్తు వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 4 వరుసలు రెడ్ బ్రిక్స్ కట్టేసి ఒక కంకర్ బెడ్ అంటాం, అంటే 10 mm కానీ 8 mm కానీ మన దగ్గర ఏ రాడ్ అయితే వృధాగా ఉందో ఆ రాడ్డు ఆ గోడ మీద పెట్టేసి కంకర్ బెడ్ ఒక 3 ఇంచులు మందంతో ఆ కడ్డీ మీద మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకుంటాం. మొత్తం అన్నీ కూడా ఇరిగిపోయిన ముక్కలు పెట్టిన తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ఏంటి, మళ్ళీ 4 వరుసలు రెడ్ బ్రిక్స్ పెట్టేస్తాము. తర్వాత ఇంకొక కంకర్ బెడ్ వేసుకుంటాం. ఇది ఎప్పుడు ఓన్లీ పగిలిపోయిన ముక్కలు ఇట్లాంటి వేస్ట్గా పడేసే ముక్కలు ఉన్నప్పుడే 2 కంకర్ బెడ్లు వేసుకుంటాము. లేదు మనకు ఇట్లాంటి బ్రిక్సే లేవు బాగా నీట్గా ఉన్నాయంటే ఎండ్ ఆఫ్ ద వాల్ అంటే ఎక్కడైతే గోడ లాస్ట్ అయిపోతుందో ఆ లాస్ట్ బ్రిక్ పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ 8 mm కానీ 10 mm కానీ రాడ్ పెట్టేసి మనము కంకర్ బెడ్ వేసుకుంటాం. కంకర్ బెడ్ వేసుకుంటాం కదా. ఇంకొక విషయం ఏముంది, అసలు కంకర్ బెడ్ ఎందుకు వేయాలంటే ఎక్కడైతే గోడ కంప్లీట్ అయిపోతుందో అక్కడ కంకర్ బెడ్ వేస్తే గోడ అనేది క్రాక్స్ రావు, పగుళ్ళు అనేది రాదు. అది ఎప్పుడు కింద ఫౌండేషన్ బాగుంటే అసలు గోడకు కంకర్ బెడ్ క్రాక్స్ అనేది రానివ్వు. ఎయిర్ క్రాక్స్ వస్తే పర్వాలేదు కానీ గోడ క్రాక్స్ రాకూడదంటే ఖచ్చితంగా కంకర్ బెడ్ వేసుకోవాలి. 4 ఇంచుల గోడకు గ్రిప్ ఉంటుంది, తర్వాత క్రాక్స్ రాకుండా ఉంటుంది. మనం పారాబిట్ వాల్ సాధ్యమైనంత ఎక్కువ ఎండకు ఎండుతూనే ఉంటుంది కాబట్టి ఈ కంకర్ బెడ్ వేయడం వల్ల క్రాక్ అనేది రాదు. క్రాక్ ఏ గోడకైనా సరే ఎప్పుడైనా సరే ఎట్లా వస్తుందంటే పైన నుంచి క్రాక్ కిందికి వస్తుంది. అట్లాంటప్పుడు కంకర్ బెడ్ పైన ఉంటుంది కాబట్టి పైన క్రాక్ రాదు కాబట్టి పైన కంకర్ బెడ్ వేస్తే కిందికి క్రాక్ ఆగిపోతుంది. తర్వాత మన గోడ 4 ఇంచుల గోడ ఎక్కువ మనకు లెంత్ ఉంది స్లాబ్ అనుకున్నప్పుడు దిమ్మీలు వేసుకోవాలి. దిమ్మీలు ఎట్లా వేసుకోవాలా, ఆ చివర ఈ చివర ఒకటి వేసుకుంటే ప్రతి 15 నుంచి 16 అడుగులకి 9 ఇంచుల దిమ్మీలు, 4 ఇంచులు కాదండి 9 ఇంచుల దిమ్మీలు ప్రతి 15 నుంచి 16 అడుగుల డిస్టెన్స్ తోటి ఒక దిమ్మి. అట్లా ఎంత పొడవు ఉంటే అట్లా ప్రతి 15 నుంచి 16 అడుగులు, లేదు 4.5 నుంచి 5 మీటర్ల పొడవుతోటి దిమ్మీలు వేసుకోవాలి. 9 ఇంచుల దిమ్మీలు వేసుకుంటాం. తర్వాత ఇంకేముంది, మనకు ఈ బ్రిక్స్ అన్నీ కూడా మనకు పడేయకోకుండా ఈ రకంగా చేసుకుంటాము. కంకర్ బెడ్ వేసేటప్పుడు ఏం చేస్తాము, అటుపక్క ఇటుపక్క చిన్న కట్టెలు పెట్టుకొని వేసుకుంటాం. ఈ కంకర్ బెడ్ కంటే కింద బ్రిక్స్ వేస్ట్గా పడేసి పెట్టుకోవాలి. కంకర్ బెడ్ కంటే కింద వేస్ట్గా పడేసే బ్రిక్స్ పెట్టుకుంటే దాని మీద కంకర్ బెడ్ వేస్తే క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఇట్లాగా వృధాగా పడేయకుండా ప్రతి వస్తువుని కూడా మనము ఉపయోగించుకోవచ్చు, క్రాక్స్ రాకుండా పెట్టుకోవచ్చు. తర్వాత మనకు గోడకు స్ట్రెంత్ లాగుంటుంది. 9 ఇంచులు దిమ్మీలు వేసుకోవడము, కంకర్ బెడ్ వేసుకోవడము, దిమ్మీలు ప్రతి 4.5 నుంచి 5 మీటర్లు వేసుకోవడము, తర్వాత 3 అడుగులు హైట్ పెట్టుకోవడం, ఇవన్నీ కనుక చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకు ప్రతి ప్రయోజనము మనకు ఉంటుంది.